పార్టీ ఆ దుష్టశక్తి చేతుల్లోకి పోతుంది. ఎంత ప్రఖ్యాతిగాంచిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ నీడవాలన్న పవిత్ర ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది. ప్రజలందరూ ఆయనకు మద్దతు పలికారు. ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఉద్యమాలు చేసిన పార్టీ అది. ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కితే 30 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారిని అనకూడదు కానీ మెడలు వంచి మరలా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యమం జరిగింది. కంగారు పడిపోయింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మేడం ఇందిరాగాంధీ గారు. అటువంటి బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోతుంది. భవిష్యత్తులో కనుమరుగైపోతుంది. పార్టీ నాశనం అయిపోతుంది. పార్టీ అడుగంటిపోతుంది. నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో, ఆలోచనతో పార్టీని రక్షించాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలి. ఎంతోమంది తెలుగు ప్రజలు ఈ పార్టీని నమ్ముకొని పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలి, పార్టీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతో పార్టీని కాపాడుకోవాలని ఆయన అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడటం జరిగింది. నేను అడుగుతున్నా, మిస్టర్ జగన్ ఎక్కడా వెన్నుపోట? బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం, మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపోట? వాట్ నాన్ సెన్స్ యువర్ ఆల్ టాకింగ్? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, సిగ్గు శరం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు, మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కర్లా. నేను ఈరోజు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొడిచిన మనిషి కాదు. మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్స్ మీరు, మీ కుటుంబం. మీరు తగుదనమ్మా అని చంద్రబాబు గారిని అంటారా? ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి, ఓపెన్ డిబేట్కి రండి. అది వెన్నుపోటు కాదు, మా పార్టీని మేము రక్షించుకోవటం నేను అంటాను. వెన్నుపోటు నువ్వు అంటా అంటే వాట్ డూ యూ వాంట్ టు సే మిస్టర్ జగన్? ఆ దుష్టశక్తి చేతుల్లోనే ఉంటే పార్టీని నీతో పాటుకి ప్రయాణం చేసారా? ఆ దుష్టశక్తి మీతో పాటు నడిచి ఉండేరా? మా పార్టీ ఏమయ్యేది? తెలుగుదేశం పార్టీ ఏమయ్యేది? చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే, పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్టశక్తి కబంధ హస్తాల నుంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది? మీతో పాటు నడిచేదా ఆ పార్టీ? అందుకే చంద్రబాబు గారు చేసిన ఆ సాహసోపేత కార్యానికి మేమందరం కూడా మద్దతు పలుకుతున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా పార్టీని ఆ దుష్టశక్తి కబంధ హస్తాల నుంచి కాపాడకపోతే సైబరాబాద్ ఉండేదా? ఏమండి, రింగ్ రోడ్ వచ్చేదా హైదరాబాద్ నగరానికి? ప్రపంచ ఖ్యాతిగాంచిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేదా? హైదరాబాద్లో మత కల్లోలం లేకుండా ప్రశాంతత ఉండేదా? పెద్ద పెద్ద దేశ విదేశీ ప్రతినిధులందరూ వచ్చి చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వాన్ని ప్రశంసించిన రోజులు మీకు తెలీదా? అటువంటి దాన్ని వెన్నుపోటు అని ఆయన పాపం, నేను ఎప్పుడు అంటుంటాను, మనం ఎదురు మాట తెలియాలి సార్. అజ్ఞానులకు ఏం చేయాలి? 1-4 సార్లు అవసరమైతే కర్ర పట్టుకొని చెప్పాలి వాళ్ళకి. ఏం చదువు సంధ్యలో ఉండి సంస్కారయుతంగా మాట్లాడే బ్యాచ్ కాదు కదా అది. ఇప్పుడు చెప్పు, నీకు ధైర్యం ఉందా? ఓపెన్ డిబేట్కి వస్తావా? ఎప్పుడెప్పుడు ఆ సజ్జలు కూడా ఏదో ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వెన్నుపొడతాడు. ఎట్లా వెన్నుపొడతారుడే సజ్జల? ఎట్లా వెన్నుపొడతారు? ఈ రోజున అమరావతి రాజధానిని ప్రపంచ ఖ్యాతిగాంచే రాజధానిగా నిర్మాణం చేయబోతున్నాడు. ఆ రోజున ఆ పార్టీని చంద్రబాబు గారు కాపాడకపోతే, ఆ దుష్టశక్తి మెడల వంచి ఆ పార్టీని
చేజెక్కించుకోకపోతే ఇదంతా జరిగేదా? లక్షలాది మంది తెలుగు బిడ్డలు కూలీ పని చేసుకునే రైతు కూలీల బిడ్డలు ఈ రోజున అమెరికాలో స్థిరపడ్డారు, కోట్లు సంపాదించుకుంటున్నారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు. సాధ్యమయ్యేదా? ఆ రోజు చంద్రబాబు గారు ఆ పార్టీని చేతిలోకి తీసుకోకపోతే అదృష్టమైపోతే పార్టీ ఉండేది కాదు రాష్ట్రంలో. పార్టీని కాపాడి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన చేసిన దాన్ని వెన్నుపోటు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడతారా? ఇక నుంచి వెన్నుపోటు అనే మాట వాడితే మీకు అవగాహన లేదు, బుద్ధి లేని వాళ్ళ కింద లెక్క.